केवलं तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। సత్యార ప్రకాశము అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ. ప్రభాకర్ గారు, కాత అని పోతా, ఒత్తు కావాలి, కానీ ఒత్తు కావలికితే దీని అర్థం బాగా వస్తుంది. కావల్ కలిగి ఖాతా ఖానా ఇలాగనే ఆచార్య. సువర్చలం గారు, అది ఏంటిది ఆ పాట పాడే విధానం, స్వరం, పద్ధతి, అది ఏంటంటే ఎగపోత శోకంతో ఉన్న వాళ్ళని ఓదార్చినట్టుగా ఉండేది. 94వ పుట. శూద్రుడు సేవలందు చతురుడు పాకవిద్యలో, ఇదంతా అయిపోయింది కదా. మిక్కిలి ప్రేమతో ద్విజుల సేవ చేయవలెను, వారి నుండి తన జీవికను పొందవలెను. శూద్రుల అన్నపానములకు, వస్త్రములకు, స్థానమునకు, వివాహాదులకు అగు వ్యయమంతయు ద్విజులు భరింపవలయును, లేదా మాసమునకింతయని వారికి ధనమొసంగవలయును. 4 వర్ణముల వారు పరస్పర ప్రేమతో, ఉపకారము, సజ్జనత, సుఖదుఖములు, హానిలాభములు అను వానియందు ఐకమత్యముతో ఉండి రాజునకు ప్రజలకు సంబంధించిన ఉన్నతి యందు తను మనోధనములు అర్పించి పని చేయవలయును. స్త్రీ పురుషులు చిరకాల పరస్పరం దూరంగా ఉండరాదు. ఇది అయిపోయింది కదా శ్లోకం. బహు వివాహముల విషయంలో చూడండి. ప్రశ్న: స్త్రీ పురుషులు బహు వివాహములు చేసుకొనుట యోగ్యమా కాదా? ప్రశ్న అంటే ఒకటి కంటే ఎక్కువ వివాహాలు చేసుకోవాలా, చేసుకోకూడదా? ఉత్తరం: ఒకే సమయమున బహు వివాహములు చేసుకొనుట ఉచితము కాదు. వివాహం చేసుకోవచ్చును, కాకపోతే ఒకే సమయమున చేసుకోవడం సరికాదు. ఏ రకంగా అంటే, భగవంతుడే చూపిస్తున్నటువంటిది ఏంటంటే, ఈ వివాహం యొక్క ఉద్దేశము విద్యా అభ్యాసంతో, వేదారంభ సంస్కారం, గురువు యొక్క ఆశ్రయంలో ఉండి ఉత్తర దిశ నుండి విద్యాభ్యాసాన్ని ముగించుకొని సమావర్తన సంస్కారం ద్వారా విద్యను ముగించుకొని వివాహ సంస్కారం అంటే దక్షిణ దిశకు ప్రవేశించి రావడం. వివాహ దశ ఏంటంటే, వివాహ దశ ప్రారంభము కావడం యజ్ఞంలో కూర్చుండేటువంటి ఆ యొక్క స్త్రీ పురుషులు, పురుషుడు ఉత్తర దిశన, అతని పక్కన, అతని కుడి భుజాన స్త్రీ దక్షిణ దిశన తూర్పుకు అభిముఖంగా ఉంటారు. ఉత్తర దిశన అంటే పోయి ఉత్తర దిశన దక్షిణానికి ముఖం పెట్టి కాదు. పురుషుని యొక్క ప్రయత్నం వంశము నిలబెట్టాలి, గోత్రము నిలపాలి, కులగోత్రాల గౌరవం నిలపాలి అనేటువంటి ఉద్దేశంతో తాను దక్షిణము వైపుకు, అతని ప్రయత్నము దక్షిణం వైపుకు ఉంటుంటది. అదే వివాహ ఉత్తరవేది కార్యక్రమంలో, గర్భధారణ ప్రక్రియలో
పురుషుడు దక్షిణ దిశన ఉంటాడు, స్త్రీ ఉత్తర దిశన ఉంటుంటది. అంటే పడమరలో ఉన్నటువంటి దశలో పడమరలో ఉండాలి. పడమరలో అంటే తల దక్షిణం వైపుకు, తల పడమర వైపుకు, కాళ్ళు తూర్పు వైపుకు పెట్టి, స్త్రీ ఉత్తరం, పురుషునికి ఎడమ భుజాన, స్త్రీకి కుడి భుజాన పురుషుడు ఈ రకంగా పడక గదిలో గర్భధారణ సంస్కారంలో ఉన్నప్పుడు దక్షిణ దిశ నుంచి ఉత్తర దిశకు పయనించడం. దక్షిణ దిశకు విద్యాభ్యాసం ముగించుకొని ఉన్నతి బౌద్ధిక ఉన్నతి దిశ నుంచి దక్షిణ దిశకు వచ్చి వంశాన్ని నిలపడానికి, కుల గౌరవ దాని యొక్క ఆనువంశిక వృత్తిని కొనసాగింపజేయడానికి దక్షిణ దిశకు వచ్చి, ఇప్పుడు దక్షిణ దిశ నుంచి ఆత్మ కళ్యాణ నిమిత్తకంగా ఉత్తర దిశకు పయనింపజేయడం. గర్భాధానం చేసి స్త్రీ ఎడమ చేతి వైపు, కుడి చేతి వైపుకు పడుకున్నటువంటి వ్యక్తి గర్భాధానం చేసి, స్త్రీ పైనుంచి గర్భాధానం చేసి ఎడమ చేతి వైపుకు ఉత్తర దిశకు పయనించడం. ఇది వివాహం యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకని కూర్చుండబెట్టేటప్పుడు కూడా సప్తపది ప్రక్రియ చేసేటప్పుడు, మరియు ఈ యొక్క గర్భాధాన ప్రక్రియ, ఉత్తరవేది గర్భాధాన ప్రక్రియ కొనసాగించేటప్పుడు ఒకే వైపు అవకాశం ఉంటుంది. ఈ ప్రసంగం అంతా ఎందుకు వస్తుంది అంటే, ఒకేసారి బహు వివాహము సరైనటువంటిది కాదు అని దేవుడు ఎలా చూపిస్తున్నాడో ఆ దృష్టాంతాన్ని చెప్పడానికి ప్రయత్నమే ఈ ప్రసంగం అంతా. అందుకని ఒక వివాహం చేసుకున్న తర్వాత సంతానం కాకపోతే, భార్య గాని భర్త గాని గతించిన తర్వాత, లేదా భార్య గాని భర్త గాని అసమర్థ స్థితిలో ఉన్నప్పుడు వివాహం చేసుకోవచ్చు, లేదా నియోగ ప్రకరణం వస్తున్నది. అక్కడ నియోగం గురించి తర్వాత తెలుసుకుందాం. ఇక్కడ వివాహం గురించి మాత్రమే చర్చ జరుగుతుంది. సింధూరంతో సప్తపది నడవడానికి ఒకరితోటే కలిసి అడుగులు వేయడానికి సాధ్యమవుతుంది. గర్భాధాన ప్రక్రియ ఒకరితోటే చేయడం సాధ్యమవుతుంది. ఇది దేవుడు చూపిస్తున్నటువంటి దృష్టాంతం. కాబట్టి వివాహ ప్రక్రియ ఒకసారి ఒక వివాహం మాత్రమే సముచితం. తర్వాతది అసమర్థ స్థితిలో ఉద్దేశం నెరవేరని స్థితిలో అది వేరే ప్రత్యామ్నాయం. కాబట్టి ఇక్కడ వివాహం గురించి చెప్తున్నారు కాబట్టి ఒకే వివాహం అనేటువంటిది అభిప్రాయం. రెండవ ప్రశ్న, సమయాంతరమైన బహు వివాహములు జరగవచ్చున? సరే, ఇప్పుడు మీరు ఒకేసారి అంటే అది సాధ్యం కాదు, అది సరే ఒప్పుకున్నాం. కానీ మరి ఇంక వేరే కాలంలో మళ్ళీ చేసుకోవచ్చునా అంటే సమాధానము, ఉత్తరం చెప్తున్నది ఏంటంటే అవును, జరగవచ్చును. ఎట్లంటే, యాశ్రీ అక్షతాయోని స్యాత్ గత ప్రత్యాగతాపి వా పానర్భవేన భర్త్రా సా పునః సంస్కారమర్హతి. మనుస్మృతి 9వ అధ్యాయం 176వ శ్లోకం. స్త్రీ పురుషులకు పాణిగ్రహణ సంస్కార మాత్రము జరిగి భార్యాభర్తలలో సంయోగము జరగని పక్షమున, అంటే గర్భాధానము శోభనము జరగని పక్షమున, అనగా స్త్రీ అక్షత యోనిగాను, అంటే ఇక శారీరక సంయోగం జరగలేదు కాబట్టి స్త్రీ అక్షత యోనిగాను, పురుషుడు అక్షత వీరుడుగాను ఉండిపోయిన అట్టి స్త్రీ పురుషులకు పునర్వివాహం జరగవలయును. అది చూడండి, క్షతయోని ఖండిత వీరుడికి వివాహం చేసుకునే యోగ్యత లేదు అని అభిప్రాయం. అక్షత యోని అని ఉండాలి. అక్షత వీరుడు అంటే అఖండ వీర్య సంపన్నుడై ఉండాలి. అటువంటి వారికే ఎన్ని వివాహములైనా చేసుకోవచ్చును. కానీ ఖండిత యోని, క్షతయోని మరియు ఖండిత వీరుడు అయినటువంటి వ్యక్తులకు వివాహం చేసుకోవడానికి వీలు లేదు అనేటువంటిది సారాంశం. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య వర్ణములందు
అక్షతయోని స్త్రీకి అక్షత వీర్య పురుషునకు పునర్వివాహం జరగవలయును. ప్రశ్న, పునర్వివాహమున దోషమేమి? అంటే క్షతయోని ఖండిత వీరుడు ఈ ఇద్దరి పురుషులకు మళ్ళీ వివాహం చేసుకుంటే దోషం ఏమిటి అని చెప్పేసి అభిప్రాయం. పునర్వివాహం అని అంటే భర్త చనిపోయినటువంటి అక్షతయోని స్త్రీకి భార్య చనిపోయినటువంటి లేదంటే అసమర్థులైనటువంటి అటువంటి వారికి వివాహం చేసుకోవడం ఏమిటనేది ప్రశ్న కాదు. ఇక్కడ ఏంటంటే స్త్రీ బాగానే ఉంది, పురుషుడు బాగానే ఉన్నారు, వాళ్ళిద్దరు కలుసుకున్నారు, వాళ్ళకి సంతానం కూడా అయింది. అటువంటి స్థితిలో పునర్వివాహం వలన దోషణం ఏమిటి అనేటువంటిది ప్రశ్న. ఓం స్వామి. ఓం. ఇక్కడి నుంచే స్వామి నాస్తికుడు సత్యాన్వేషి ఆ రోజు ప్రశ్న వేసింది ఇదే, పునర్వివాహ దోషం ఏమి అనే దాని గురించి అడిగాడు అనమాట. అదే చెప్తున్నాడు కదా సమాధానం. అతను ఈ ముందర చదవలేదు స్వామి, మీరు ముందర చదివినారు కదా ఇందాక ఆ శ్లోకం ఇదంతా చదవలేదు, ఈ ప్రశ్న నుంచి తీసుకున్నాడు ఆ రోజు. అదే పునర్వివాహం మొదటిది ఆ దోషం ఏమిటనే చెప్తున్నాడు. మొదటిది, వివాహిత స్త్రీ పురుషులలో ప్రేమ తగ్గిపోవును. ఎందుకంటే తన కోసము కోరుకున్న వస్తువును, ఎంచుకున్న వస్తువును ఇంకొకరు పంచుకొని పోతే అది చిన్న పిల్లలు కూడా ఇష్టపడరు. అటువంటిది వివాహిత స్త్రీ పురుషులు వారి ప్రేమను ఇంకొకరు కొల్లగొట్టుకపోతుంటే వారిద్దరి మధ్యలో ప్రేమ ఎలా ఉంటుంటది అనేటువంటి రహస్యాన్ని చెప్తున్నాడు. ప్రేమ తగ్గిపోతుంటది మొట్టమొదట. కారణం ఏమనగా ఎందుకు తగ్గిపోతుందంటే ఇష్టము వచ్చినప్పుడు పురుషుడు స్త్రీని వదిలి మరి ఒకరితో సంబంధం ఏర్పరచుకొందరు. ఇప్పుడు మనం ఇంతవరకు చెప్పుకుంటూ వస్తున్నాం కదా, ఇదేంటంటే ఖుదీరామ్ బోస్ గారు ఆ జైల్లో ఉన్నప్పుడు వారికి ఉరిశిక్ష విధించినప్పుడు అది అమలు చేయాలి అని అన్నప్పుడు ఇక జైల్లో ఆ మామిడి పండ్ల సమయంలో మామిడి పండు ఇచ్చినప్పుడు ఆ ఖుదీరామ్ బోసు దానిని పండులోని పానకమంతా తిని పండుగానే అదే రకంగా తిననట్టుగానే అలా పెట్టాడనమాట. ఆ జైలర్ వచ్చి బిడ్డ ఉరిశిక్ష విధించారని చెప్పేసి ఆకలి దప్పికలు మర్చిపోయాడు, మామిడి పండిస్తే కూడా తినలేదు అనేటువంటి ఈ బాధతోటి ఆ పండును, అరే దీన్ని పండును తీసుకుపో అని చెప్పేసి తన సేవకునికి చెప్తే అది పట్టుకునేసరికి ఏంటంటే ఆ తోలులోంచి పీసు జారిపోయింది అనమాట, పిక్క జారిపోయింది. అది దాన్ని చూసి అందరూ నవ్వుకున్నారు. ఓహో, ఇతడు మృత్యువు సమయంలో ఉరిశిక్ష విధిస్తున్నామన్న సమయంలో కూడా ఇంతటి మనోరంజకంగా మనల్ని నవ్విస్తున్నాడు అని అంటే ఇతనికి చావు పట్ల ఎటువంటి భయం లేదు అనేది వాళ్ళు అన్నారు. ఇక్కడ మన ప్రసంగంలో ఏంటంటే ఈ యొక్క అక్రమ సంబంధం విషయంలో నడుస్తున్నది ఏంటంటే పరాయి వాడు ఏంటంటే మన ఆ మామిడి పండు రసాన్ని పిండుకొని వదిలేసినట్టుగా ఊర్జ అంతా ఏదైతే ఉద్రేకపూరితమైనటువంటి ఊర్జ ఏదైతే ఉంటుంటుందో అది గర్భధానంలో పాల్గొన్నప్పుడు అక్కడ ఖర్చు అయిపోతుంటది. ఖర్చు అయిపోయినప్పుడు వెంటనే మళ్ళీ పాల్గొనాలి అంటే ఇంకొకరితో ఏకీభవించాలి అని అంటే శరీరం సహకరించదు, మనసు ఒప్పదు. అందు గురించి ఆ ఒప్పనటువంటి మనస్సు సహకరించినటువంటి శరీరంలో అదేంటంటే కండరాలన్నీ ఒత్తిడికి గురి అవ్వడం వల్ల నొప్పి బాధ అనేటువంటిది ఎక్కువ అవుతుంటది. ఆ బాధ ఎక్కువ అవడం వల్ల అసహిష్ణుతతోటి ఈర్ష్యాద్వేషాలతోటి కొట్టుకోవడం, ఏడమొహం పెడమొహం తోటి దూరం అవ్వడం జరుగుతుంటది. అందుకని ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే అక్కడ పరపురుషునితోటి పరస్త్రీతోటి అక్కడ కాలక్షేపం చేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఏకీభవించమంటే శరీరాలు సహకరించకపోవడం వల్ల ఈర్ష్యాద్వేషాలతోటి తిట్టుకోవడం, కొట్టుకోవడం అవన్నీ జరుగుతూ ఉంటాయి. మూల కారణం ఇది. రెండవ కారణం చెప్తున్నాడు. స్త్రీ లేక పురుషుడు మరణించిన దంపతులైనటువంటి వారిలో స్త్రీ లేదా పురుషుడు మరణించిన మీదట రెండవ వివాహం చేసుకోవాలని అనుకున్నప్పుడు మొదట స్త్రీ యొక్క పూర్వపతికి సంబంధించిన మొదటి భర్తకు
చనిపోయినటువంటి భర్తకు సంబంధించిన వారు వాని పదార్థములను ఏవేవైతే ఈ స్త్రీకి ఇచ్చారో అవన్నీ ఈ స్త్రీ నుండి గొంపోవుదురు, అంటే వెనకకు తీసుకుందరు. అంటే ఇక సంబంధం లేదు కదా, ఇంకొక పురుషుని దగ్గరికి పోతుంది కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు ఈమెకు ఇచ్చినటువంటి ఆభూషణాలు, కట్న కానుకలు అవన్నీ వెనకకు తీసుకుంది. మరియు వారి కుటుంబము వారితో కలహము కలుగును. ఇక ఈ రెండు కుటుంబాల మధ్యలో గొడవలు జరుగుతుంటాయి. మూడవది, చాలా భద్రకులమున నామములు చిన్నములు కూడా ఉండవు. ఇక చాలా భద్రకులము అంటే ఎంతో గొప్ప శ్రేష్ఠ కులమున, ఉన్నత కులమున ఉన్నటువంటి వారికి పేరు ప్రతిష్టలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఈ రకంగా ఇంకొకరిని పెళ్లి చేసుకున్నది, ఇల్లిడ్స్ పెట్టిపోయింది, ఆ రకంగా అన్నప్పుడు ఈ పరువు పోతుంటది, చెడ్డ పేరు వస్తుంటది. కాబట్టి ఆ కులపు పదార్థములను చిన్న భిన్నములగును. ఇక వారి మాన మర్యాదలు అవన్నీ చిన్న భిన్నం అవుతుంటాయి. నాలుగవది, పతివ్రతము స్త్రీవ్రతము అను ధర్మము నశించును. ఇట్టి దోషముల వలన ద్విజులలో పునర్వివాహము కాని అనేక వివాహములు కాని ఎన్నడూ జరగరాదు. ఇది మునుముందు ప్రకరణానికి ఇది విరుద్ధంగా అనిపిస్తున్నది. ఏంటంటే ద్విజులలో పునర్వివాహము అనేక వివాహములు కానీ ఎన్నడూ జరగరాదు అనేటువంటిది ఏంటంటే ఈ వివాహం యొక్క ఉద్దేశమే జీవితాన్ని తరింపజేయడము అనంటే ఆ తరింపజేయడంలో ఏదైతే తరుగు మరుగు ఉంటుంటుందో ఆ తరుగు మరుగును ఏమాత్రం తరుగు మరుగు లేకుండా నిస్సంకోచంగా అన్ని నెరవేర్చుకోవాలని ఈ వివాహం సాకుతోటి అమ్మాయి దగ్గరే ఎక్కువ మరుగు ఉన్నట్టుగా అనిపిస్తుంది. అందుకే ఈ పెళ్లి సాకుతోటి పుట్టింటి వారి గడప దాటించి మెట్టినింటి వారిలో ఒదిగింపజేయడం, వారికి ఏకాంతం కల్పించడం, వారిలో ఉండేటువంటి ఆ యొక్క భావజాలాన్ని నెరవేర్చుకోవడం, ఇంతటితోటే ఈ జన్మలోనే ఇది ఇక్కడే ఉండాలి, మరి జన్మలోకి కొనసాగి వెంటబడి రాకూడదు, ఆ జన్మలో కూడా ఇబ్బంది పెట్టకూడదు అనేటువంటి స్వేచ్ఛ స్వాతంత్ర్యమే ఈ వివాహం పేరుతో గడప దాటించడం. మునిశేఖర్ గారు పట్టుకుంటున్నారా? ఇక్కడికి వెళ్ళి ప్రారంభమైంది అతని సందేహానికి నివృత్తి. ఇది ఆ సామాన్యులకు అర్థం కాదు, అర్థమైనటువంటి వాళ్ళు నోరు తెరవరు. అందుకే ఇందాక ప్రభాకర్ గారు పాట పాడుతున్నారు, సమజ్దారితో చుపురై జాతా మూరఖ్ షోర్ మచాతా హే, मेरे मेरे दाता के दरबार में सब लोगों का खाता. ప్రభాకర్ గారు పట్టుకున్నారా? పట్టుకున్నా. అదే ప్రశ్న అంటే అన్నిటికీ ఏమంటారు అక్కడ అర్థము. సమజ్దార్తో చుప్పు రహేతా అంటే కొన్ని విషయాల్లో నిశ్శబ్దంగా ఉండద్దు కదా, మాట్లాడాల్సి వస్తుంది కదా. మళ్ళీ అదే భాష మాట్లాడుతుంటారు. అక్కడ సమజ్దారి ఎక్కడ ఉన్నది? అక్కడ అవివేక బుద్ధి ఉన్నది కదా, అజ్ఞానత ఉన్నది కదా. అక్కడ నోరు మూసుకొని ఉండమంటలేడు. అర్థమైన చోట, లోతుగా అర్థమైనటువంటి ఆ విషయంలో ఇక మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. అందుకే సమజ్దారు చుపరై జాతా. అంతే. ప్రశ్న, వంశఛేదనమైనప్పుడు అతని కులము నష్టమగును మరియు స్త్రీ పురుషులు వ్యభిచారాది దుష్ట కర్మలు నరిచి గర్భపాతనాది దుష్ట కర్మలు చేయుదురు. వంశఛేదనమైనప్పుడు, వంశఛేదనం అని అంటే మన దేశం 800 సంవత్సరాలు పరాధీనంలో ఉన్నప్పుడు బ్రిటిష్ వారితోటి ఏదో రకంగా భగత్ సింగ్, సుభాష్ చంద్రబోసు వాళ్ళంతా ఏదో పోరాటం చేశారు. ఆ బ్రిటిష్ వారు వదల్లేక ఈ మహాత్మా గాంధీ చేతిలో పెట్టి మనల్ని సగం పరాధీనం చేసిపోయారు.
అప్పుడైతే పూర్తిగా ఉండి ఇప్పుడు సగం పరాది. అటువంటి స్థితిలో ఈ యొక్క మహాత్మా గాంధీ చేతిలోకి వచ్చే కంటే ముందు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు 600 సంవత్సరాలు అయిన తర్వాత 200 సంవత్సరాలు ఈ అరబులు వాళ్ళు పరిపాలించేటప్పుడు వాళ్ళు ఏం చేసేవారంటే ఉత్తరాధికారిని చంపేవారు. ఉత్తరాధికారి లేకపోతే ఇదంతా మన అధీనంలోనే ఉంటుంది. మళ్ళీ ఎవరైతే గొంతెత్తి ఇంకొక వ్యక్తిని తనతో ఏకీభవించుకోజేస్తున్నాడో అటువంటి సంఘనాయకుణ్ణి, గ్రూప్ లీడర్ను తల నరికి చౌరస్తాల మీద వేలాడదీసేవారు. ఆ రకంగా చేసేవారు అనమాట. అందుకు అటువంటి పరిస్థితి ఇది ఏ రకంగా జరుగుతుందో, ఎంత ఘోరంగా జరుగుతుందో అటువంటి పరిస్థితికి మనకు ఈ యొక్క భారతీయ సంస్కృతి వేదం చెప్తున్న దాని ప్రకారం బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల ఇంటి నుంచి అగ్నిని తీసుకొచ్చి దానిని ప్రజ్వలింపజేసి అది ఆ యొక్క అగ్నిని నూతన గృహ ప్రవేశం సంస్కార విధి, మునిశేఖర్ గారు చూస్తున్నారో లేదో తెలియదు, నేను చెప్తున్నటువంటి ప్రమాణాలు అవి చూస్తే వారికి లోతుగా అర్థమవుతుంటది. సంస్కార విధి సామాన్య ప్రకరణం భూర్భువస్వ అనే ఈ మంత్రాన్ని ఉచ్చరించి బ్రాహ్మణ క్షత్రుల వైశ్యుల ఇంటి నుండి అగ్నిని తీసుకురా, ఇది మొదటి నిర్దేశం. అలా తీసుకురాలేని అసమర్థత స్థితిలో ఘృత దీపం వెలిగించుకోమనేటువంటిది రెండవ వికల్పం. ఇక తీసుకొచ్చినటువంటి అగ్నిని గృహస్థాశ్రమము నూతన గృహ ప్రవేశము చేస్తున్నప్పుడు ఆ యొక్క ప్రధాన సింహద్వారం దగ్గరికి వెళ్ళి చెంబుతో నీళ్లు తీసుకొని అక్కడ ఏమని చెప్తున్నాడు అంటే, ముందు నువ్వు ఏ బ్రాహ్మణ క్షత్రుల ఇంటి నుండి అయితే అగ్నిని తీసుకొచ్చావో దానిని మొట్టమొదట అక్కడ అచ్యుతాయ భౌమాయ స్వాహ ఈ ఆహుతినివ్వాలి. ఇల్లు యజ్ఞకుండం, ఇంటిలో ఉండేటువంటి ఆ యొక్క వంశజుడు ఇంటి యొక్క అగ్ని, అక్కడ ఆహుతి ఇవ్వాలి. అలా ఇవ్వలేనటువంటి అసమర్థులు మాత్రమే చెంబుతో నీళ్ళు పోయాలి. ఇక్కడ ఆచమనంలో కూడా ఎవరికైతే ఈ యొక్క సంధ్యోపాసన అగ్నిహోత్రముల అంతరార్థాన్ని తెలుసుకోలేని వారు మాత్రమే ఆ నీళ్లు తాగాలి. దయానంద సరస్వతి చెప్తున్నాడు కదా, ఇక బహానా కుచ్ భీ హో कंठ का सूखना और कफ आदि की निवृत्ति, जो स्नान करके अभी अभी దినచర్య से నివృత్తి होकर के ఇప్పుడిప్పుడే దినచర్యతోటి నివృత్తి అయ్యి స్నానం చేసి మంచిగా అప్పుడే వచ్చి కూర్చున్నాడు, అప్పుడే ఏం కంఠం ఎండిపోతుంటుంది, అప్పుడే ఏమి కఫం వస్తుంటది, దగ్గడం ఊమడం అంతా అయిపోయింది, చేసుకొని శుద్ధి చేసుకొని స్నానం చేసే వచ్చి కూర్చున్నాడు, సంధ్యోపాసన చేస్తున్నాడు. ఆచమనంతో అమృతోపస్తరణ శ్రీ స్వాహ శన్నోదేవి రభిష్ఠేయతోటి ఆచమనం చేసిన తర్వాత మళ్ళీ ఆచమనం. ఇదేంటి దాని అంతరార్థం అర్థం కానటువంటి వారు నీళ్ళే తాగుతుండాలి. మళ్ళీ వాక్ అన్నదానితోటి ఆ నీళ్ళే తీసుకొని అంగాలను పునికి చూసుకోవాలి. ఇతర మతస్థులు ఆక్షేపిస్తున్నారు కదా, ఆర్య సమాజం వాళ్ళ బుద్ధి భ్రష్టమైంది, రాత్రి నిద్ర పడుకొని లేసేసరికి వాళ్ళని వాళ్ళు మర్చిపోయినట్టున్నారు, నేనేనా, నా కళ్ళు ముక్కు చేతులు ఉన్నాయా అని పునికి చూస్తున్నారు. ఆ పునికి చూసుకునే స్థితిలోనే ఉండాలి, అది అభిప్రాయం. అందుకని ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే, వంశం ఛేదనం అయినప్పుడు ఈ ప్రసంగం అంతా ఎందుకు చెప్పడం జరుగుతుందంటే, ఇంటి ముంగట మన ఇంటి గుమ్మము ముందు ఏదైతే తులసి ఈ మొక్క పెట్టుకోవడానికి గద్దెలు ఏవైతే ఉన్నాయో, ఆ కుండీలు ఏవైతే ఉన్నాయో, అది దయానంద సరస్వతి సంస్కార విధి గృహాసన ప్రకరణం గృహప్రవేశం ప్రకరణంలో ఇంటి సింహద్వారం ముందు జెండాను పాతమని చెప్పాడు. ఆ జెండా పాతడం అంటే వంశము, ఈ ఇంటికి వంశస్థుడు ఉన్నాడు, అది అందరికి చూపెట్టడమే ఆ జెండా గద్దె. ఈ యొక్క అరబులు వచ్చేసి ఏం చేశారు అని అంటే, జెండా ఎవరెవరి ఇంటి దగ్గర అయితే ఉందో వారి మీద దాడి చేసి సంతానాన్ని చంపడం, అలా చేశారు. కాబట్టి ఇప్పుడు జెండాల వరకు పెట్టట్లేదు, ఆ గద్దెలలో తులసి మొక్కలు పెట్టుకుంటున్నారు. ఇది దాని రహస్యం. దీని మీద ప్రత్యేకమైన ఎపిసోడ్ మనది ఉన్నది, దానికి చూడండి యూట్యూబ్లో. అంటే దాని ఆ
వీడియో పేరు ఏంటంటే మీ సంతానము నిజమైనదేనా. ఇప్పుడు ఎవరైతే అగ్నిహోత్రం చేసేటప్పుడు నెయ్యి దీపం మొదట ముట్టించి నెయ్యి దీపంతోటి చెంచాలోని కర్పూరాన్ని ముట్టిస్తున్నారో అటువంటి వారి సంతానం సరైనటువంటి వారు కారు, దత్తత తీసుకున్న వారు ఇంకెక్కడి నుంచో వచ్చారు, వీరి సంతానం కారు అనే సందేశం. దయానంద సరస్వతి అక్కడ రాసినటువంటిది ఏంటంటే బ్రాహ్మణ క్షత్రుల నుంచి ఎవరైతే ఆ అగ్నిని తీసుకొస్తారో ఆ అగ్నితోటి వెలిగించినటువంటి వారైతే ఘృత దీపం ముట్టించరు. ఇక ఆ రకంగా సంతానం కాని వారే దత్తత తీసుకుంటారు. ఆ ఘృత దీపంతో అజ్ఞాదానం చేసే వారి యొక్క అభిప్రాయం ఏంటంటే మా సంతానం మా వంశజులు కారు, మేము దత్తత తీసుకున్నాము, ఇంకొకరి నుండి వచ్చారు అనేటువంటిది అభిప్రాయం వస్తుంటది. అందుకని ఆర్య సమాజంలో కానీ వేదంలో కానీ ఎక్కడ కూడా నెయ్యి దీపం ముట్టించమని, నెయ్యి దీపంతో అగ్నిహోత్రంలో ప్రాముఖ్యత నెయ్యి దీపంకు లేనేలేదు. దయానందుడు వికల్పాన్ని చూపించాడు. పౌరాణిక భావాలతో వచ్చారు, అక్కడ దీపం ముట్టించి వచ్చారు కాబట్టి ఇక్కడ కూడా కనబడేసరికి దీన్ని వదలట్లేదు, అంతే తేడా. అంటే వీరు బయటకే ఆర్య సమాజంలో కానీ లోపల కారు అనేది అభిప్రాయం. దీపానికి ప్రాముఖ్యత ఇచ్చేవారి అభిప్రాయం. ఓం స్వామి, ఇప్పుడు మనం సమాజంలో యజ్ఞం చేసేటప్పుడు మనం ప్రతిరోజు ఎట్లా స్వామి? అవును, దీపం ముట్టించి అలంకారంగా పెట్టండి. అప్పుడు మామూలుగా మనం సమాజంలో రోజు యజ్ఞం చేస్తాం కదా, అప్పుడు ఫస్ట్ వెలిగించేటప్పుడు ఎలా చేయాలి? ఫస్ట్ వెలిగించేటప్పుడు ఎలా చేయాలి అని అంటే అక్కడ చూపిస్తున్నాడు కదా. అక్కడ చూపించేది ఏంటంటే పురుషుని శరీరం, పురుషుడు చెంచాలో కర్పూరం పెట్టి పట్టుకుంటాడు కదా, ఆ కర్పూరం అనేటువంటిది శుక్రకణం. కర్పూరం అనేటువంటిది శుక్రకణం. స్త్రీ ఆ అగ్గిపెట్ట తీసుకొని దానికి ఆ కర్పూరానికి మంటను వెలిగించి రూపం ఇస్తున్నది కదా. ఇప్పుడు గర్భధానంలో జరిగేది ఏంటిది? పురుషుని శరీరం నుండి శుక్రకణం వస్తుంటది. స్త్రీ గర్భాశయంలో స్త్రీ పురుష దేహధారణ, స్త్రీ రూపాన్ని కల్పిస్తుంటది. కాబట్టి రూప ఆకృతిని, మంటను వెలిగించేటువంటిది స్త్రీ. ఆమె చేతి నుండే జరగాలి, ఆమె ప్రమేయంతో జరగాలి. అది అక్కడ చూపెట్టారు. ఇద్దరు కలిసి అజ్ఞాదానం చేయాలి. సరే సార్, ఓకే సార్, ధన్యవాదాలు. ఈ రకంగా వంశఛేదనం అయినప్పుడు అతని కులము నష్టమగును. మరియు స్త్రీ పురుషులు వ్యభిచారాది దుష్ట కర్మలు నర్చి గర్భపాతనాది దుష్ట కర్మములు చేయుదురు. ఇప్పుడు ఎవరెవరైతే ఘృతదీపం ముట్టిస్తున్నారో వారందరికీ మింగుడు పడనటువంటి గొంతులో ఇరుక్కున్నటువంటి వెలక్కాయలాగా ఇది పరిస్థితి అన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఆ ఘృతదీపము అనేటువంటిది వైకల్పికంగా మీరు తెచ్చారా, సరే, అందుకే అక్కడే రాసి ఉన్నది. బ్రాహ్మణ క్షత్రుల వయసులో ఇంటి నుంచి అగ్నిని తీసుకురా, లేదా సూర్యప్రకాష్ గారు సంస్కార విద్య తీసుకొని చూడండి, అథవా అని ఉన్నది. అథవా అనే శబ్దం తెలుగులో అనువాదం లేదా. అలా తీసుకొచ్చావా, సరే, లేదా ఘృత దీపం ముట్టించు. ఇది రెండవ వికల్పము. ఘృత దీపం ఘృత దీపం ముట్టించి తర్వాత కర్పూరము అగిపుల్లతో వెలిగించచ్చేమో కదా, అట్లా కూడా. ఘృత దీపం ఇప్పుడు మునిశేఖర్ గారు అడిగిన ప్రశ్నకు ఓం ప్రకాష్ చెప్పింది ఏంటంటే దీపము మరి ముట్టించాలా ముట్టించకూడదా అనేటువంటిది మునిశేఖర్ గారి అభిప్రాయం, వారి ప్రశ్న వెనుక ఉన్నటువంటిది. దానికి ఓం ప్రకాష్ చెప్తున్నది ఏంటంటే అలంకారికంగా ముట్టించి పెట్టండి, దానితో మనం పని తీసుకోవద్దు, అంతే. అది అలంకారంగా పువ్వులు ఎట్లా పెడతామో అట్లా, అంతే. అది ఆ రకంగా ఉన్నప్పుడు ఏ సందేహం రాదు కదా, మనస్తృప్తి కొరకు అంతే. ఏం లేదు సార్, ఎప్పుడన్నా మధ్యలో ఏదైనా గాలి అంది పెట్టి ఆరిపోయినప్పుడు కర్పూరం దీంతో వెలిగించి దాంట్లో వేయచ్చు కదా, అట్లా విసనకర పెట్టుకోమని చెప్తున్నాడు కదా దయానంద సరస్వతి. విసనకరతో విసిరండి, దాన్ని ప్రజ్వలించేయండి, కర్పూరం వేయండి, చిన్న చిన్న పుల్లలు వేయండి అని చెప్తూనే ఉన్నాడు కదా. ఉద్దేశం అయితే దీపం పెట్టాలనే ఉద్దేశం అయితే కాదు, కానీ ఏదైనా అంటించుకోవడానికి వీలవుతుందనే ఉద్దేశం. అది కాదు స్వామి. ఇప్పుడు మీరు ఈ రకంగా వాదిస్తే తులసిదాస్ గారు ఉన్నారు, వారు కానీ ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి ఈ జిల్లా మల్లేశం గారు కానీ వీళ్ళకి ఏంటంటే అగ్నిహోత్రము అంతరార్థము ఎంతవరకు తెలుసో నాకు తెలియదు. కాకపోతే ఏంటంటే యజ్ఞం చేసిన ఆర్య సమాజంలోకి పోతుంటారు. ఇక ఆయన ఆయన గంజి యాదగిరి,
ఆయన ఎప్పుడు యజ్ఞమే చేస్తుంటాడు. మనం ఏం చెప్పినా కూడా ఆయన యజ్ఞమే చేస్తుంటాడు, పాల్వంచ. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే అగ్నిహోత్ర అంతరార్థం గురించి తెలియదు. వాళ్ళు దీపం ముట్టిస్తున్నారు, పెద్ద పెద్ద పండితులు వచ్చారు ముట్టిస్తుంటారు, ఆర్య సమాజం పోయినా ముట్టిస్తుంటారు. కానీ మరి ఈ ఓం ప్రకాశే వద్దంటున్నాడు, ముట్టిస్తే ఎటువంటి దోషం వస్తుందని అంటున్నాడు. ఇప్పుడు ఎవరు కరెక్ట్ అన్నదానికి ఎట్లా తెలవాలి అంటే దయానంద రాసిన పుస్తకం చూడాలి. మనందరికీ ఆదర్శం అతడు కాబట్టి అతన్ని మనం అనుసరించాలి, కానీ ఎవరిష్టం అనుసారంగా వారు నడిస్తే అది సరైనటువంటివి కాదు. ఇప్పుడు వీళ్ళందరికీ తర్వాత మింగుడు పడకుండా ఉంటుంటుంది అన్నట్టుగా ఇవన్నీ మీరు నేర్చుకొని మీరు ప్రచారంలోకి వెళ్ళినప్పుడు, ఇప్పుడైతే ఇక్కడ ప్రశిక్షణ పొందుతున్నారు కదా, అందుకని దయానంద సరస్వతి రాశాడు అక్కడ, మీరు బ్రాహ్మణ క్షత్రుల వైశ్యుల ఇంటి నుంచి తెచ్చారా, సరే లేదంటే దీపం ముట్టించుకోండి అనే అభిప్రాయం. వికల్పం చూపిస్తున్నాడు. వీరు వికల్పాన్నే ప్రముఖంగా పట్టుకున్నారు, అంటే అసలైనది వదిలేశారు, కాబట్టి వారికి పరాభవం తప్పదు. రాజమార్గానికి ఓమాచార్యజీ, అమ్మా అది అలంకారం కోసం, శోభితం కోసం, అంతేగాని ఇంకొకటి మాత్రం లేదు. అంతే, అంతే, శుభం కోసం అంతే. అదిగా అమ్మగారు మళ్ళీ అదే భాష మాట్లాడుతుంటారు. ఇంత పెద్ద యజ్ఞం చేయడం శుభం కాదు, ఆ దీపం మళ్ళీ అదే దానికి ప్రాముఖ్యత ఇచ్చినట్టయితే. యజ్ఞంలోనే పెద్ద జ్వాల ఉంటున్నది, అదే శుభం. ఈ దీపం కంటే పెద్ద జ్వాల వచ్చేది యజ్ఞం నుంచేనా. స్త్రీ పురుషులు వ్యభిచారాది దుష్టకర్మలు నడిచి గర్భపాతనాది దుష్టకర్మలు చేయుదురు, కావున పునర్వివాహం జరుగుటే మంచిది కాదా? ఇది ప్రశ్నకర్త యొక్క ప్రశ్న. దానికి సమాధానం కాదు 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 కారణమేమనగా, స్త్రీ పురుషులు బ్రహ్మచర్యమున స్థిరులై ఉన్న ఎట్టి ఉపద్రవము జరగదు. బ్రహ్మచర్యాన్ని పాటిస్తే ఉపద్రవం జరగదు. ఇక వంశ పరంపరను సాగించుటకు స్వజాతికి చెందిన పిల్లవాణిని దత్తత తీసుకొనిన, దత్తు కాదు దత్తత అని రాసుకోండి, ఉకారం కొమ్ము కొట్టేసి తాబెట్టుకోండి. దత్తత తీసుకొనిన వంశ పరంపర నడవవచ్చును, వ్యభిచారం జరగదు. బ్రహ్మచర్యము పాలింపజాలని వారు నియోగముతో సంతానోత్పత్తి చేసుకొనవచ్చును. ఇప్పుడు నియోగము అనేటువంటి ప్రకరణం వస్తుంది. ఇది చాలా లోతైన విషయము. ఇది అర్థమైతే ఇక ఎదురే ఉండదు చాలా మందికి. ఈ నియోగమును తప్పుపడుతున్నది ఏంటంటే వేరే వారితోటి సంతానాన్ని కనమని చెప్తున్నారు. దయానంద సరస్వతి వేద ప్రమాణ పూర్వకంగా ఈ నియోగ ప్రకరణంలో ఏమని చెప్తున్నాడు అంటే, ఎవరో ముక్కు మొహం తెలియనటువంటి వారి వంశబీజం మన ఉత్తమ వంశంలోకి వచ్చి ఇద్దరి యొక్క మనోభావాలు కలగక అస్థిరత పరిచయ కంటే దగ్గరలో దగ్గర అంటే ఏంటంటే మన వంశంలోనే ఎందుకు అంటే గుణకర్మ స్వభావాలు, ఆచార వ్యవహారాలు, సభ్యత, సంస్కృతి ఇక్కడ కలుస్తాయి కాబట్టి, అందుకని ఈ దగ్గర దానికి చెప్తున్నాడు అనమాట. అది వివరణ వస్తున్నది చూడండి. పునర్వివాహమునకును నియోగమునకును భేదమేమిటి? ఈ వ్యక్తికి వివాహము నియోగంలో తేడా కూడా గమనించట్లేదు. అతనికి ఉత్తరం చెప్తున్నాడు దయానంద సరస్వతి. మొదటిది, వివాహం చేసుకున్న కన్య పితృగృహము వదిలి పతిగృహమున చేరును, అంటే పుట్టింటిని వదిలేసి మెట్టినింటికి చేరుకుంటుంది అమ్మాయి. తదుపరి తండ్రితో విశేష సంబంధం ఉండదు. తండ్రితో విశేష సంబంధము అంటే ఇదివరకు ఉన్నటువంటి ఆత్మీయత భావం అనేటువంటిది ఉండదు. ఎందుకు అంటే అక్కడే ఆవిడ ప్రార్థిస్తుంది ఏంటంటే, త్ర్యంబకం యజామహే సుగంధిం పతివేదనం
ఉర్వారుకం ఇవ బంధనా ఇతో ముక్ష్య. ఇతో అంటే ఈ యొక్క ఇంటి నుంచి, పుట్టింటి నుంచి, ఈ ఆత్మీయుల ఇంటి నుంచి, ఇక్కడ నుండి ముక్ష్య విడిపించు. నా ఆముత అక్కడి నుంచి, మెట్టి నుంచి, భర్త అత్తమామల కులగోత్రం అక్కడి నుంచి నన్నెన్నడూ విడిపించకు ఓ పరమాత్మ అని చెప్పేసి ఆవిడ ప్రార్థన చేస్తుంది. కాబట్టి తండ్రితో విశేష సంబంధం ఉండదు. అంటే గడప దాటిన తర్వాత అది వివాహము కన్యాదానం అవుతూనే ఆ యొక్క వారి గోత్రం మారిపోతుంది. అమ్మాయి గోత్రం మారిపోతుంటది, అబ్బాయి గోత్రంతో ముడిపడి ఉంటుంటది. ఇక ఆ కన్యాదానం నిశ్చితార్థంలోనే పూర్తిగా ఒక రకంగా అది ఏమంటారంటే రిజర్వేషన్ అయిపోయింది, పట్టభద్రాలు అయిపోయింది. ఇక కన్యాదానం అవుతూనే ఇక సప్తపది అవడంతో ఈ తల్లిదండ్రి ఇక్కడి ఆ అమ్మాయి అనిపించదు. అక్కడ భర్త అత్తమామల వారికి వంశస్థురాలు కాదు, అక్కడి వారింటితో సంబంధం ఏర్పడుతుంటది. కాబట్టి అక్కడి నుంచే గుర్తింపు పొందుతుంటది. విధవ స్త్రీ వివాహిత పతిగృహముననే ఉండును. ఇక ఎవరితోటైతే ఆమె కలిసి సప్తపదిలో 7 అడుగులు నడిచిందో ఆ యొక్క నడిచినటువంటి వ్యక్తి అతని కర్మఫలం చెల్లుబాటు అయినందున ఈ యొక్క మధ్యంతర మరి ఈరోజు అమ్మగారు రాలేదు, వారికి ఇదే చాలా అవసరం. రాజమణి అమ్మగారు వాళ్ళ అల్లుడు చనిపోయింది అని చెప్పేసి బిడ్డ దగ్గర కొండి బిడ్డ మొహం చూసుకుంటే అమ్మ ఏడుస్తున్నది, అమ్మ ముఖం చూసుకుంటే బిడ్డ ఏడుస్తున్నది, వాళ్ళిద్దరి మొహం చూసుకుంటే పిల్లలు ఏడుస్తున్నారు. అది అటువంటి వారికి ఇది చాలా మంచి సందేశం. ఏంటంటే విధవా స్త్రీ వివాహిత పతిగృహముననే ఉండును. వాళ్ళిద్దరికి కర్మఫలం ఏదైతే ఉందో కర్మఫలం చెల్లుబాటు అయిన తర్వాత భగవంతుడు ఏమంటాడు, ఇక్కడ వీళ్ళు నిలదొక్కున్నారు, ఇక్కడ నీవు లేకున్నా వీరు జీవించగలరు, నీ కర్మఫలం ఇంకా వేరే వారితో ముడిపడి ఉన్నది, అక్కడ వారు నీ రాక కోసం ఎదురు చూస్తున్నారు, నువ్వు అక్కడికి వెళ్ళు, ఆ జన్మలోకి వెళ్ళు, వారి కడుపున పుట్టమని చెప్పేసి ఇక్కడి నుంచి అక్కడికి పంపిస్తుంటాడు. ఆ రకంగా భగవంతుడు పంపిస్తున్నప్పుడు ఇప్పుడు ఇది మన ఇంట్లో మన చేత ఎలా చేపిస్తున్నాడు అంటే, ఒక పని నాన్న చెప్పి అరే అది అక్కడ చెట్టు పండ్లు తెంపుకరాపో అని చెప్తుంటాడు. పండ్లు తెంపుకరానికి పోతుంటే అరే అది తర్వాత తెంపుకోవచ్చు, ఇంకో ఇది చూడు, ఇది కాలిపోతుంది చూడు, ఇక్కడ పొంగిపోతున్నది, అది గ్యాస్ స్టవ్ పని చేయి. ఇప్పుడు గ్యాస్ స్టవ్ పొంగిపోతున్న దానికి మాడిపోతున్న దానికి గ్యాస్ స్టవ్ బంద్ చేయాలా, చెట్టు మీదకి వెళ్ళి పండ్లు తెంపుకురావాలి, ఏది ముందు చేయాలి? వీళ్ళకి ఏది తెలియదు స్వామి, అది. అందుకని భగవంతుడు ఈ యొక్క అకాల మరణం యొక్క వెనుక ఉన్న సందేశం ఏంటంటే, నువ్వు ఇక్కడ కాదు, నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్పేసి ఈ జన్మను ముగింపజేసి, ఈ జన్మతోటి ఎవరి కర్మఫలం అయితే, మల్లేశం గారు జాగ్రత్త వినండి, ఎవరితోటైతే కర్మఫలం భార్యాభర్తలుగా ఉంటుంటారో వారి యొక్క ఇక్కడ నుండి ఆ జన్మలోకి అక్కడికి పంపిస్తుంటాడు. ఇదేమో మనం అయ్యో చనిపోయింది అని చెప్పేసి మనం ఏడుస్తుంటాం. ఏడవడం కాదు, ఏడవాల్సింది ఎక్కడ అంటే చనిపోయిన దగ్గర కాదు, ఏడవాల్సింది ఎక్కడ అంటే ఎక్కడైతే సమాజంలో తలెత్తుకోలేని వ్యభిచారము, దొంగతనము ఇవి చేస్తుంటారు, ఈ పనులు చేస్తుంటారు, హత్య బలాత్కారం చేస్తుంటారు, అక్కడ ఏడవాలి. అయ్యో నేను ఇటువంటి సంతానాన్ని కన్నాను కదా, దానికి ఈ రకంగా ఇట్లా చేస్తున్నాడు కదా అని అక్కడే ఏడవాలి. ఈ చనిపోయిన దగ్గర ఏడవద్దు. చనిపోయిన దగ్గర అవును ఈశ్వరేచ్ఛ బలి చేసి భగవంతుడు కలిపాడు, విడదీశాడు. కలిపినప్పుడు సంతోషపడ్డాడు, విడిపోయినప్పుడు సంతోషం ఉండదు, మామూలుగా సహజ జీవితం జీవించాలి అనేటువంటిది. అందుకని ఏడవడం అనేటువంటిది సరైనటువంటిది కాదు. రెండవది, ఆ వివాహిత స్త్రీ యొక్క సంతానము ఆ వివాహిత పతికి దాయభాగి అగును. ఇంకా వివాహ చేసుకున్నటువంటి స్త్రీ యొక్క సంతానం, వివాహమైనటువంటి స్త్రీ యొక్క సంతానము ఆమె యొక్క భర్త ఆ వివాహిత పతికి అంటే ఆమె యొక్క భర్తకు దాయభాగి అగును. దాయభాగి అంటే అతని యొక్క ఉత్తరాధికారులు అవుతారు. ఓం స్వామి, ఇప్పుడు ఏడవకూడదని చెప్పినారు కదా స్వామి, దానికి ఒక చిన్న సందేహం స్వామి. ఇప్పుడు మనకు ప్రాణములు
రోదయంతి ఇది రుద్రాహ అని చెప్పి ప్రాణములు పోయినప్పుడు అవి ఏడిపిస్తాయి కాబట్టి దానికి రుద్ర అని చెప్పేసి ఒక చోట చదవడం జరిగింది స్వామి. అంటే ఇవి దానికి సంబంధంగా ఉన్న వాళ్ళందరూ కూడా అంటే ఏడిపింపజేస్తాయి కాబట్టి దానికి ఆ విధంగా వచ్చింది అని చెప్పి ఏడవడం యొక్క రుద్ర దేవతలు, ప్రాణాలకు రుద్ర దేవతలు అని చెప్పబడింది. ఇప్పుడు ఏడవడం యొక్క ఉద్దేశం ఏంటి అంటే దుఃఖం, బాధ యొక్క ఉద్దేశం ఏంటంటే అసంతృప్తి. వారి స్వార్థం ఏదో నెరవేరట్లేదు, ఈ వ్యక్తి వల్ల నెరవేరేది ఇప్పుడు నెరవేరదు. అంతేనా? అంతే స్వామి, అంతే కదా. ఇది వరకు ఈ వ్యక్తి మన కూర్చున్న కాడికి అన్ని తెచ్చిచ్చేవాడు, ఇప్పుడు ఆయన తేడు. ఇప్పుడు మనమే తెచ్చుకోవాలి. పిల్లలు కూడా మొట్టమొదటి అలవాటు అయ్యేటప్పుడు చాలా ఇబ్బంది పడుతుంటారు కదా. అదే రహస్యం అన్నమాట, వ్యవహారికంగా చూపిస్తున్నారు. అందుకని అటువంటి అనుబంధమే మనం పెంచుకోకపోతే, ఇప్పుడు ఏదైతే మృత్యువులో ఈ అనుబంధాన్ని మనం గుర్తిస్తున్నాం, కానీ మోక్షంలో ఇక్కడ దేహ వియోగమే జరుగుతుంది, అక్కడ దేహ వియోగమే జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే బలవంతంగా మెడబట్టి బయటకు గెంటేసినట్టు ఇష్టం లేకుండా పోవడం ఇక్కడ జరుగుతుంది, అక్కడేమో ఇష్టపూర్వకంగా పోవడం జరుగుతుంది. అక్కడ ఏంటంటే దేహంలో ఉన్న దేహం నుండి ఎప్పుడు వెళ్ళిపోయిందో దేహానికి కూడా తెలియనటువంటి స్థితి. ఇప్పుడు ఇది వ్యావహారికంగా చూడాలి అని అంటే, పడక గదిలో పక్కన పడుకున్నటువంటి అతని పేరు ఏం పేరు, బుద్ధుని ముందు పేరు ఏం పేరు, బుద్ధుంది, యశోద పక్కలోంచి లేచిపోతుంటాడు. ఆమె నిద్రలో జారుకున్నది. నిద్రపోతున్నప్పుడు మధ్యరాత్రి ఆమె పక్కలోంచి లేచిపోతుంటాడు. ఆ విధంగానే దేహంలోంచి దేహి ఎలా బయటకు వెళ్ళిందనేది దేహంకే తెలియదు. దేహం బయట ఉన్నటువంటి వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? ముక్తిలో ఇది సంగతి. అది మృత్యువులో ఏం జరుగుతుంది? మృత్యువులో విలవిలలాడడం, ఇంద్రియాలు కొట్టుకోవడం, ఆగమాగడం. తను ఇష్టపడట్లేదు, మళ్ళీ ఆ బంధువులను తనకి ఇష్టం లేని విషయాన్ని బంధువులకు తెలియజేయడమే అదే దుఃఖం, అదే బాధం. అర్థమైంది సార్. ఆచార్య, బాధలో ఉన్నప్పుడు ఏడుస్తే మనసు తేలిక అవుతుందని మళ్ళీ అదే భాష మాట్లాడుతున్నారు. ఇప్పుడు అది మనము మనము అట్లా భావించుకోవడం తప్ప దానివల్ల ఏం లేదు. ఇప్పుడు ఏడవకపోతే బాధ పెరుగుతుంది కదా సార్. ఏడవకపోతే బాధ కాదు, ఏడుపు అనేటువంటి ఆ వియోగాన్నే మనం పెంచుకోకపోతే. అవును, ఈశ్వరుడు ఇప్పుడు బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు, రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు వాళ్ళ గమ్యస్థానం వచ్చింది, వాళ్ళు దిగిపోయారు. అయ్యో దిగిపోతే ఎట్లా అంటే, ఆ అనుబంధం ఎందుకు పెంచుకున్నారు ప్రభాకర్ గారు? జ్ఞానం వచ్చిన తర్వాత పెంచుకోం, కానీ లేకముందు అయితే అది మీకు ఇది సరిగా అర్థం కాలేదు. తీర్థయాత్రలలో కానీ దూర ప్రయాణాలలో కానీ ఎక్కేటప్పుడైతే తోసుకుంటావో ఎక్కుతుంటాము. ఇక పక్కకు కూర్చున్న వాళ్ళతోటి దూర ప్రయాణం చాలాసేపు జరిగింది కాబట్టి పరిచయం పెంచుకొని వాళ్ళది వీళ్ళు తింటారు, వీళ్ళది వాళ్ళు తింటారు, అడ్రస్లు రాసుకుంటారు, అన్ని చేస్తున్నారు. దిగిపోయేటప్పుడు అయ్యో అప్పుడే దిగిపోతున్నారా, మీరు తప్పనిసరిగా మా ఇంటికి రండి, మా అడ్రస్ అని చెప్పేసి చెప్పుకుంటారు కదా. ఏంటిది? అది పెంచుకోవడమే కదా అనుబంధం. అంతే కదా మరి. ప్రయాణాల్లో కొంతసేపు అని అనుకుంటున్నాం, కానీ జీవితంలో కూడా ఇట్లాగే అనేది ఇప్పుడు అర్థమవుతుంది, కానీ ఇప్పటి వరకు అర్థం అవ్వలేదు కాబట్టి ఆ పెంచుకోవటమే ఉంటుంది. సరే, సమయం అయిపోతుంది. మరి ఆయన మునిగారేమో హెచ్చరించేవారు, ప్రభాకర్ గారేమో నేను నిద్రపోతున్నాను. విషయంలో మునిగిపోతే ఉన్నది ఆగమవుతుంటది. స్వామి, అదే శతపథ బ్రాహ్మణంలో కూడా యాజ్ఞవల్క మహర్షి మైత్రేయిని అదే అడుగుతాడు స్వామి. భర్త చచ్చిపోతే భార్య ఎందుకు ఏడుస్తుంది అని అడుగుతాడు ప్రశ్న. ఇంకా రేపు కొనసాగుతా, రేపు అడుగుతాను. నమస్తే. సూర్యప్రకాష్ గారు ముందుకు తీసుకుపోతారా, బాలరాజు గారు తీసుకుపోతారా? ఎవరు? బాలరాజ్ సార్ సీనియర్ కాబట్టి బాలరాజ్ సారే తీసుకోవాలి స్వామి. మోహన్ దాసుకుంటున్నాడు చూడండి మరి. అచ్చా, సరే.
ప్రభాకర్ గారు తీసుకెళ్ళండి. ఓం సర్వేభ్యో నమస్తే. ఈనాటి ఎపిసోడ్లో అనేకమైన విషయాలు నేర్చుకున్నాం. బహు వివాహములు, తర్వాత ముఖ్యంగా ఘృత దీపం యొక్క అవసరం, దాని యొక్క వివరణ గురించి చాలా ముఖ్యమైన విషయాలు ఇట్లాంటివి తెలుసుకున్నాం. పునర్వివాహాల గురించి కూడా ఈ ఎపిసోడ్లో చాలా వివరంగా తెలుసుకుంటున్నాం. ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి ఎపిసోడ్ను అందరం మనం లైక్ చేద్దాం, షేర్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కి అందరికీ అందించి అందరిలో ఈ జ్ఞానాన్ని పెంచాలని కోరుతున్నాను. ఈ విషయాలు అందించిన ఆచార్య గారికి ధన్యవాదాలు. తర్వాత ఈరోజు వైదిక సంధ్య, ఆదివారం. ఎవరున్నారు? మామూలుగా పుష్ప గారిది అనుకుంటండి, వాటి వచ్చినట్లేదు. వారు రాలేదు ఇవాళ. కొత్త వాళ్ళది ఉంటుంది అమ్మగారు ఈరోజు. అవును. రెండో బ్యాచ్ వాళ్ళు అవునవును, కానీ రెండో బ్యాచ్ వాళ్ళు ఉండేది, మరి వాళ్ళు లేరు కాబట్టి మునిశేఖర్ గారికి ఇవ్వండి అవకాశం. ఓం స్వామి. ఓం. అదే సార్, ఇది సంస్కార విధి తీసుకున్న స్వామి, దీంట్లో సంధ్య గురించి లేదు స్వామి ఇది ఈ పుస్తకంలో. అచ్చా, హిందీలోనే ఉందా? హిందీలే స్వామి. సరే, అదే నేను చెప్తాను, మీరు తీస్తుండండి. ఇది రికార్డు చేద్దాం, వేరే మాటలు వద్దు. సంధ్య చేయించండి మునిశేఖర్ గారు, మీకు అదే వారికి చూపిస్తాం.